నిప్పుల కొలిమిని తలపిస్తూ రాష్ట్రంలో గత ఏడాదిని మించి ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం వేళ కాలు బయట పెట్టాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. నల్గొండ జిల్లాలో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటితేనే రెడ్ అలర్ట్ ప్రకటిస్తారు. నల్గొండ జిల్లా నిడమనూరులో 45.2 డిగ్రీలు, మాడుగులపల్లిలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు సగటున 43 నుంచి 47 డిగ్రీల మధ్య ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది. పొడి వాతావరణంలో గతం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్లు తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. నల్గొండలో ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి పరమేశ్ అందిస్తారు. రాష్ట్రంలో ఎండలైతే దంచి కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అయితే ఎండలైతే విపరీతంగా కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఏదైతే నల్గొండ జిల్లాలో శనివారం రోజు 45 డిగ్రీల పైనే నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో అయితే 45.2 డిగ్రీలు, ఏదైతే నిడమనూరులో అయితే 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా రాష్ట్రంలో ఇంకొక 3 రోజులు వేగంగా వేడిగాలులు విస్తరిస్తున్నటువంటి పరిస్థితులలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ కూడా సూచించడం జరిగింది. అవసరమైతే తప్ప వృద్ధులు కానీ పిల్లలు కానీ ఎవరు కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి వెళ్ళొద్దని చెప్పేసి నిపుణులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని పలు గ్రామాలలో కూడా ఎండవేడికి అయితే తట్టుకోలేక విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సూర్యాపేట నల్గొండ జిల్లాలో అయితే విపరీతంగా ఎండలు కూడా కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నల్గొండ జిల్లాలో దాదాపుగా 45 డిగ్రీలే ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితులలో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. నిడమనూరు మాడుగులపల్లిలో అయితే ఉష్ణోగ్రతలు అయితే ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఇంకొక 3 రోజులు కూడా ఎండలు అయితే విపరీతంగా పెరిగే అవకాశం కూడా ఉంది. 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితులలో అవసరమైతేనే బయటికి వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ బయటికి వెళ్ళినటువంటి పరిస్థితులలో జ్యూసులు కానీ లేకుంటే వాటర్ కానీ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ముఖ్యంగా వ్యవసాయానికి వెళ్ళే వాళ్ళు కానీ లేకుంటే చిరు వ్యాపారులు కానీ లేకుంటే ప్రజలు కానీ ఎవరైనా సరే ఈ ఎండవేడిని తట్టుకోవడానికి ఏదైతే డిహైడ్రేషన్ కాకుండా ఉండేటటువంటి డాక్టర్లు సూచించినటువంటి పద్ధతి కూడా పాటించాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో జిల్లాలో కూడా ఎండవేడికి రోజు పెరుగుతున్నటువంటి పరిస్థితులలో గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఏదైతే 100 రోజుల పనికి వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎండాకాలం ఏప్రిల్ 3వ వారంలో ఎండలు ఇలా ఉన్నాయని చెప్పేసి ఉంటే మేలో ఇంకా అధికంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. దీనికోసం అక్కడక్కడ అగ్ని ప్రమాదాలు కూడా జరగకుండా అగ్నిమాపక సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో కావచ్చు మన జిల్లాలో కావచ్చు ఎండలైతే విపరీతంగా కొడుతున్నటువంటి పరిస్థితులలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ సూచించినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 45 డిగ్రీల పైమాటే పెరిగింది. రానున్న 3 రోజులు అయితే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి డాక్టర్లు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 45 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతుండటంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో పరమేశ్, 6 టీవీ, నల్గొండ.